పాస్పోర్ట్ కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే, పౌరసత్వానికి ప్రూఫ్ కాదన్న సర్కార్ ప్రకటనపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ సభ్యత్వం ఉన్న వాళ్లకే పౌరసత్వం ఇస్తారా ఏంటి అని ప్రశ్నించారు మజ్లీస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. అసద్ కమెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. పాస్పోర్ట్ పై చర్చ, పొలిటికల్ రచ్చ. ఓవైసీ వర్సెస్ బీజేపీ మధ్య పాస్పోర్ట్ కేంద్రంగా మాటల యుద్ధం రాజుకుంది. చట్టం తెలిసిన బారిస్టర్ అయి ఉండి ఓవైసీ చట్ట విరుద్ధంగా మాట్లాడడం విచారకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 1967 పాస్పోర్ట్ చట్టం ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం భారతీయులు కాని వారికి కూడా పాస్పోర్ట్ ఇవ్వొచ్చన్నారు. పాస్పోర్ట్, ఇతర పత్రాలు పౌరసత్వాన్ని పూర్తిగా నిరూపించలేవని 2013లోనే బాంబే హైకోర్టు స్పష్టం చేసిన విషయం ఓవైసీకి తెలియదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కేంద్రం ప్రకటనపై స్పందిస్తూ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు ఓవైసీ. పాస్పోర్ట్ ప్రూఫ్ కాకపోతే మరి ఏ గుర్తింపు కార్డును దేశ పౌరసత్వానికి ప్రామాణికంగా కేంద్రం గుర్తిస్తుందో చెప్పాలన్నారు. पासपोर्ट देने के लिए पुलिस वेरिफिकेशन होता है, मैंडेटरी है पुलिस वेरिफिकेशन. अब मिसाल के तौर पर तेलंगाना की पुलिस को पहला प्राइज लेकर आए डीजीपी साहब, क्योंकि वो 4 दिन में पुलिस वेरिफिकेशन कर रहे. वो प्रूफ नहीं है, बर्थ सर्टिफिकेट प्रूफ नहीं है, आधार कार्ड प्रूफ नहीं है, वोटर आईडी कार्ड प्रूफ नहीं है. भाई क्या प्रूफ है फिर? చట్టం గురించి తెలిసిండి కూడా ఓవైసీ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని విమర్శించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. పాస్పోర్ట్ మీద తీసుకోవాలని ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు, కానీ మజ్లిస్ పార్టీ ప్రజలకు తప్పు సమాచారం ఇస్తా ఉన్నారు. పాస్పోర్ట్ అనేది ఇట్స్ ఎ డాక్యుమెంట్, అప్పుడు ట్రావెల్ డాక్యుమెంట్. చదువుకుని లా చదివిన వాళ్ళు, తెలిసిన వారు ఈ రకమైనటువంటి ఒక కామెంట్లతోని ప్రజల్ని తప్పుదారి పట్టించకండి, తప్పుడు సమాచారం ఇవ్వకండి. మీరు మీ మిత్రుడు కాంగ్రెస్ కూడా చెప్పండి, మీ ఇద్దరికి చెప్తా ఉన్నాను నేను, ఇటువంటి ఒక తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు చేయకండి అని చెప్పేసి కూడా ఈ యొక్క మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. పాస్పోర్ట్ అనేది పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం కాదని 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. సర్కార్ వారి ప్రకటనపై విపక్షాలు ఓ రేంజ్ లో విమర్శలు సంధిస్తున్నాయి. కమలదళం కూడా ధీటుగా కౌంటర్ ఇస్తోంది.